రాధమ్మ వెళ్ళిపోతుంటే అది ఆవిడ చీర కొంగును నోటితో పట్టుకొని లాగడం మొదలుపెట్టింది. టామీ, వదులు నాన్న, నేను వెళ్ళాలి అంది రాధమ్మ గొంతు పూడుకుపోతుండగా. సుమిత్ర విసుగ్గా, శేఖర్ త్వరగా కానివ్వు, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే బాగోదు అని తొందర పెట్టింది. శేఖర్ తల్లిని తీసుకొని వీధిలోకి నడవడం ప్రారంభించాడు. రాధమ్మ వెనక్కి తిరిగి చూస్తూ భారమైన అడుగులతో ముందుకు సాగింది. అప్పుడే విచిత్రం జరిగింది. 7 ఏళ్ల చింటూ తన నానమ్మ వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాడు నానమ్మ చేతిని పట్టుకోవాలని ఆరాటపడ్డాడు. అది చూసి సుమిత్ర కోపంతో ఊగిపోతూ చింటూ వెనకాలే పరిగెత్తి వాడి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగింది. వాడు ఏడుస్తూ నానమ్మ నానమ్మ అని చేతులు చాస్తున్నా వినకుండా గద్దించింది. కోపంతో రగిలిపోతూ సుమిత్ర రాధమ్మ వైపు చూసి గట్టిగా అరిచింది. అందుకే చంటోడిని ఎక్కువగా గారాబం చేయొద్దన్నాను అత్తమ్మ. ఇప్పుడు చూడండి, మీతో పాటు వృద్ధాశ్రమానికి వీడు వచ్చేలా ఉన్నాడు కర్మ అంది. ఆ మాటలు రాధమ్మ గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి. శేఖర్ తలదించుకున్నాడు. పూర్తి వీడియో కథ కింద ఇచ్చిన లింకులో ఉంది, క్లిక్ చేసి చూడండి.